నమస్కారం గంప నాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. కొంతమంది మీ దగ్గర స్టూడెంట్స్ని మీరు చూసుంటారు. చాలామంది స్టూడెంట్స్ కాదు, బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుంటారు మీరు. మౌనం అండి, మౌనంలోనే అన్నీ చేసేద్దాం అనుకుంటారు. ఏది ఉన్నా సరే మౌనంలోనే సాధించేద్దాం అనుకుంటారు. పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు వాళ్ళు గోల్ సెట్టింగ్ పెట్టుకోవాలనుకున్నా కూడా కొంతమందిని చూసి గోల్ ఉంటుంది కానీ ఆ మౌనాన్ని వీడలేక అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఆ మౌనంలోనే నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోవాలనుకుంటారు, లేదంటే నా బాస్ నన్ను అర్థం చేసుకోవాలనుకుంటారు, లేదంటే నా ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకోవాలనుకుంటారు, మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవాలనుకుంటారు. ఆ మౌనం ఎంతవరకు దారితీస్తుందంటే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నా కూడా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా మిగతా వాళ్ళే నన్ను అర్థం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ విషయం తెలుసుకొని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అండ్ వాళ్ళ బిహేవియర్ యాక్టివిటీస్ అసలు ఎలా ఉంటాయి? బిహేవియర్ మోడిఫికేషన్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ అండి. యాక్చువల్గా మౌనం చాలా భయంకరం. మౌనంగా ఉంటే ఎదుటి వాళ్ళకి భయం అవుతుంది, కానీ మరి ఎక్కువ మౌనంగా ఉంటే ఎదుటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఓకే, దేనికి ఆన్సర్ ఇవ్వాలి, దేనికి ఆన్సర్ ఇవ్వకూడదు. ఆన్సర్ ఇచ్చే టైంలో ఇవ్వకూడనప్పుడు అది మౌనం. ఆన్సర్ ఇచ్చే టైంలో అనవసరంగా మీరు నోరు జారితే ప్రాబ్లం. ఆ నోరు జారే టైంలో మౌనంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు, కానీ ఎక్కడైతే మాట్లాడకుంటే ఇబ్బంది పడతారు మీరు. ఎగ్జాంపుల్, మీరు మీ వైఫ్ని అడిగారు, ఈ పలానా కూర చేస్తే బాగుంటుంది అని అన్నారు అనుకోండి. ఏమనుకుంటుందో చేస్తే, ఈరోజు డ్యూటీకి వెళ్ళి వచ్చింది, నేను కూడా వచ్చాను, ఇలా ఉన్నారనుకోండి, సఫరర్ నువ్వే. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు మౌనం వీడి ఏది చెప్పాలో అది కమ్యూనికేట్ చేయాలి. నేను ఒకసారి ఏదో వీడియోలో చెప్పుంటాను, సాక్షాత్ భగవంతుడు కిందికి దిగి వచ్చినా తపస్సు చేస్తుంటే భగవంతుడి కిందికి దిగి వచ్చి ఏమంటారు తెలుసా? నరుడా ఏమి నీ కోరిక అంటాడు. మౌనంగా ఉన్నానుకో, మీ ఇష్టం అనుకో, మూగవాడు అయిపోయి వెళ్ళిపోతాడు. కాబట్టి భగవంతుని కూడా నీ మనసును తెలియదు కదా. భగవంతుని కూడా నీ మనసును తెలియనప్పుడు భగవంతుడే అడుగుతున్నాడు. కాబట్టి బాబా ఇది దయచేసి భగవంతుని దానికి లింక్ పెట్టకండి, భగవంతుని నేను నమ్ముతాను. ఓకే, భగవంతుడు కూడా దిగివచ్చి, నేను సినిమాలు చూశాను, దిగొచ్చి నరుడా ఏం నీ కోరిక అంటే భగవంతుడు గొప్పాడు కదా, మళ్ళీ మనిషి మనసులో ఉంది భగవంతుని తెలియాలి కదా. తెలియదే అంటే అర్థమైంది. నీ మనసులో ఉంది భగవంతుడు తెలియనప్పుడు నీ మనసు ఉంది పక్కోనికి వెళ్ళి తెలుసు. కాబట్టి నో ఓపెన్ యువర్ మౌత్. అవసరమైన చోట నోరు ఓపెన్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే, కమ్యూనికేట్ చేయాల్సిందే, చెప్పాల్సిందే, 10 మందికి మాట్లాడాల్సిందే. మాట్లాడకుండా ఏమవుతుందండి, ఎక్కడైతే మాట్లాడలేకపోయారో, ఎక్కడైతే కమ్యూనికేట్ చేయలేకపోయారో మీరు చేతకాని వాడుగా ముద్రేస్తారు, చేతకాని మనిషిగా ముద్రేస్తారు. అవసరమైన చోట ఓపెన్ చేయాలి. ఈ చేతకానితనం ఎలా ఉంటుందంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు మిమ్మల్ని. మౌనం అంగీకారం అంటారు, అది ఒకటి ఉంది కదా, అంగీకారం అంటారు. దాంతో ఏమైంది, మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకొని యూ విల్ బికమ్ ఏ స్లేవ్. ఒక ఫుట్బాల్ లైఫ్ అవుతుందండి మీకు. ఇంకా ఫుట్బాల్ అంటే తెలుసా, ఇటు 11 అటు 11 తంతునే ఉంటారు. మీ లైఫ్ అలాగే ఉంటుంది. కొంతమంది ఆఫీసులో పనిచేస్తుంటారు నాగరాజు గారు, నాకు తెలుసు, 5, 6, 7 అలా కూర్చొని అలా పనిచేస్తుంటారు. వాళ్ళకి 5 గంటలకు అయిపోతుంది కదా. వాళ్ళు ఏంటంటే బాస్కు నో అనలేకనో పక్క సీటోడు కూడా ఇతని పని వెళ్ళిపోతాడు. అన్న నువ్వు బాగా చేస్తావు అన్న, నువ్వు చాలా బాగా చేస్తావు అన్న, నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందన్న, ఇప్పుడు ఈ వర్క్ అతనికి హ్యాండ్ ఓవర్ అవుతున్నాడు. ఇది చెప్పగలగాలి కదా. నువ్వు చాలా మంచోడు అనిపించుకోవడానికి మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేసినా నిన్ను అంటారు, ఏం చేయకుండా నిన్ను అంటారు. మొత్తం నీ ఇల్లు దానం చేసి, నీ కిడ్నీ దానం చేసినా, అలా చేయకూడదు అనుకోండి, చేసినా అంటారు. ఓకే, ఏదో అంటారు, నేను ఏదని అంటూనే ఉంటారు, అనమాట ఇవ్వలేరు. కాబట్టి నీ మనసులో ఉంది నోట్లో ఓపెన్ చేయి బాస్, ఓపెన్ చేసి మాట్లాడండి. ఆ మాట్లాడినప్పుడు ఏమైంది తెలుసా, నీ మనసులో ఇది రైటో రాంగో ఈ శంక వదలండి. ఈ యొక్క సందేహం వదిలితే ఏమైంది తెలుసా, మీ లోపల ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వచ్చినప్పుడే నీ క్రియేటివిటీ బయటపడుతుంది, నీ లోపల శక్తి బయటపడుతుంది, నీ లోపల ఉన్న టోటల్ ఎంత సంపద ఉందో సంపద బయటపడుతుందండి. మీరు ఎంత సంపద మీ దగ్గర ఉందో తెలుసా, ఎన్ని కోట్ల ఆస్తుందో మీ దగ్గర తెలుసా? అయ్యో బాబోయ్, కోట్ల ఆస్తి అంటారా, ఉన్నది కోట్ల ఆస్తుంది తెలుసా. ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా చూస్తూ మాట్లాడుతామండి, ఆ కెమెరా 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది, నాకు తెలియదు, 1 లక్ష రూపాయలు ఉంటుంది. దానికి ఒక లెన్స్ ఉంటుంది, దానికి ఒక మెమరీ కార్డు పెడతారు, దానికి వైర్ పెడతారు, ఇలా మాట్లాడడానికి వైర్ పెడతారు, ఇన్ని పెడతారు కదా. 2 లక్షల రూపాయల కెమెరా ఉండదు కదండి. ఒకసారి మీ కెమెరా చూసుకోండి. ఓ మౌనంగా ఉండే మహానుభావులారా, మీ కెమెరా చూసుకోండి. ఇది ఎన్ని మెగాపిక్సెల్స్ కెమెరా విత్ ఆటో జూమింగ్ ఫెసిలిటీ, కలర్ వీడియో రికార్డింగ్ విత్ అన్లిమిటెడ్ స్టోరేజ్ విత్ లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ పవర్ఫుల్ ఇయర్ ఫోన్స్ అండి. పవర్ఫుల్ ఎంత అండి, ఇది మామూలుగా ఉంటుంది, ఇది మాత్రం చాలా పవర్ఫుల్. ఇన్ని కోట్ల ప్రాపర్టీ నీ దగ్గర పెట్టుకొని మౌనంగా ఉండమేంటి బాస్? కోట్లతో కోట్లు సంపాదించు.
ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే నా దగ్గర ఏముంది, నన్ను ఎవరు అంటారు, నా బతికి ఇంతే, నా జీవితం ఇంతే, అంతే అంతే. కాబట్టి కమ్ అవుట్ అండ్ షో యువర్ క్రియేటివిటీ, షో యువర్ ఎవ్రీథింగ్ టు వరల్డ్. ప్రపంచం నీ లాంటి వాళ్ళ గురించి కోరుతుంది. మౌనంగా ఉండి ఇంట్లో పడి ఉండకండి, అవసరమైన చోట బయటకు రండి, అవసరమైన చోట నోరు ఓపెన్ చేయండి. మీకు అది కూడా లేదనుకోండి, చిన్న మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కదా, మొబైల్ ఫోన్ తిరిపి సెల్ఫీ వీడియో తీయండి, వీడియో రికార్డింగ్ పెట్టండి, మీ మనసులో మొత్తం మొదలు పెట్టండి. మాట్లాడారనుకో 5 నిమిషాలు మాట్లాడుకోండి, బాగుందా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, డబ్బులు ఏమంటావు, ఫ్రీ అప్లోడ్ చేయండి. ఓ 10 మంది చూశారనుకో బాగానే ఉంటుంది, 100 మంది చూశారనుకో ఇంకా బాగానే ఉంటుంది, ఓ 1,00,000 మంది చూశారనుకో 4-5 వేలు వస్తుంది మీకు. అంటే మీరు మాట్లాడడం మొదలుపెట్టి కూడా డబ్బులు వస్తాయండి. ఇన్ని అవకాశాలు ఈ సెంచరీలో ఇప్పుడే ఉన్నాయండి. కాబట్టి మీరు దాంట్లో ఉండకుండా బయటకు రండి. మౌనం మంచిదే, ఎంతవరకు ఉండాలో అంతవరకు. మౌనం చాలా మంచిదే, గీత దాటనంత వరకే. మౌనం గీత దాటేంతవరకు మౌనం ఉంటే మాత్రం అసమర్థుడుగా, చేతగాని వాళ్ళగా నీకు ముద్ర వేసి నిన్ను 10 మంది వాడుకుంటూ ఉంటారు. మీరు ఏమీ చేయలేరు. వాళ్ళకి అలవాటు అయిపోయారు అనుకోండి, మీరు అలా పనిచేస్తూ ఉంటారు. మీ బాస్ కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ బయట కావచ్చు, వీళ్ళ సఫరర్, చాలా సఫర్ అవుతారు ఉంటుంది. ఆ సఫర్ నుంచి బయటపడాలంటే మౌనం వీడండి, ఆనందంగా ఉండండి, ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి. ఇలా మన వీడియోస్ చూస్తుండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సార్, అంటే వాళ్ళల్లో కూడా మౌనం ఉంటుంది. అవునండి, చాలా మంది ఉన్నారండి. సో మీరు చెప్పేటువంటి అంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఓకే బడవ, నేను సైకాలజీ నేర్చుకున్న తర్వాత సైకోథెరపీ కూడా నేర్చుకున్నానండి. సైకోథెరపీ 2 years కోర్సు. సైకోథెరపీ నేర్చుకున్న తర్వాత నేను చాలామంది, కొన్ని వేలాది మందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఓకే, అంటే సైకోథెరపీ, సైకాలజిస్టు మందులతో కాదు మాటలతో తగ్గిస్తాడు. సైకియాట్రిస్ట్ మందులతో తగ్గిస్తాడు. మేము సైకియాట్రిస్టులం కాదు, సైకాలజిస్టులం, సైకోథెరపిస్టులం. అంటే ఆ థెరపీ ఏంటంటే వాడుతుంటాం. వన్ ఆఫ్ ది బెస్ట్ థెరపీ మీరు అడిగిన నారాజు గారు, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ. ఎక్స్ట్రాడినరీ థెరపీ అండి. ఇలాంటి మౌనంగా ఉన్న వాళ్ళను మేము ఓ 2 సిట్టింగ్లో కావాలంటే 2 క్లాసుల్లో మిమ్మల్ని మాట్లాడే విధంగా చేయగలం, ఓపెన్గా చేయగలం. అదే ఒక మనిషిని మౌనంగా చేయాలంటే చాలా కష్టం. మౌనంగా ఉన్న మాట్లాడించడం చాలా ఈజీ. బాగా మాటకారితనాన్ని కామ్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి కొంతమంది పిల్లలు తీసుకొస్తారు, సార్ మా పిల్లలు బాగా అల్లరి చేస్తారు సార్. సంతోషించండి, ఇలా అల్లరి చేసే వాళ్ళే ఫ్యూచర్ గొప్ప వాళ్ళు అవుతారని చెప్తా ఉంటాను. ఈ అల్లరి చేయించడం, నేర్పించడం చాలా ఈజీ, అల్లరి చేయడం తగ్గించడం చాలా కష్టం. కాబట్టి మౌనంగా ఉండాలని మాట్లాడించడం చాలా ఈజీ. కాబట్టి ఎవరైనా మౌనంగా ఉన్నవాళ్ళు, సిగ్గు బిడియంతో ఉన్నవాళ్ళు, లేదా నేను ఏం మాట్లాడితే ఎలాగ అనుకున్న వాళ్ళు, డెఫినెట్లీ విల్ చేంజ్. దిస్ మై గ్యారంటీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. నమస్తే. గంపా నాగేశ్వర్ గారి గురించి ఆల్రెడీ తెలిసిందే. ఓషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో నెంబర్ ఆఫ్ గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా కూడా ఉంటుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి సహచరులతోటి ఆ క్లాస్ కూడా చెప్పించడం కూడా జరుగుతుంది. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. లేదు అని అంటే జనరల్ మెసేజ్ పెట్టినా సరే అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి సార్ టీమ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.